హాయ్ అండి. ఇదైతే నిన్నటి మినీ వ్లాగ్. నిన్నైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరదామని ముందుగానే బట్టలన్నీ అయితే సర్దుకున్నా. మా పిల్లలైతే ఇంకా మా అమ్మ నాన్నతోని ముందే వెళ్ళిపోయారనమాట. ఇంక నేను ఒక్కదాన్నే ఉన్నా. సో, నేను ఒక్కదాన్ని అయితే వెళ్దామని బయలుదేరాను. నేను మధ్యాహ్నం అంటే మార్నింగ్ వంట చేసిన మా వారికి చేసి 8:30 కల్లా నేను తినేసిన. తిని 10:00కి బస్ స్టాండ్‌కి వస్తే నేనైతే 1 వరకు వెయిట్ చేశాను బస్ స్టాండ్‌లో. 10-1 అంటే చూడండి ఈ ఎండలో ఎంత ఎండ కొడుతుందంటే అంత ఎండ కొడుతుంది. 1:00 అయితే బస్సు వచ్చింది. ఆ ఎండలో అంతసేపు నిలబడి నాకైతే ప్రాణం పోయినట్టుగా అనిపించిందనమాట. అసలు ఇలాంటి జర్నీ నేనైతే ఎప్పుడూ చెయ్యలేదు. ఇంకా నాకు నేను అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అంటే మోత్కూరుకి వచ్చే టైంకైతే 3:30 అలా అయిందనమాట. నాకు మస్తు ఆకలేస్తుండే. మార్నింగ్ 9కి అలా తిన్నాను కదా! ఫుల్ ఆకలేస్తుంటే నేనైతే ఇంక నాకు అక్కడ బస్ స్టాప్‌లో మామిడి పండ్లే కనిపించినాయి. అవైతే కొనుక్కొని నేనైతే ఒకటైతే తింటున్నా. ఇలా బస్ జర్నీ చేయడం మాత్రం చాలా రిస్క్ అనిపించింది. ఎందుకంటే ఫ్రీ బస్సులు పెట్టి అసలు బస్సులే సరిగ్గా రావట్లేదనమాట. సో, నేను కూడా రాంగ్ టైంలో బయలుదేరానని చాలా ఫీల్ అయ్యాను. ఎర్లీ మార్నింగ్ బయలుదేరుంటే ఇంత రిస్కీగా అనిపించకపోయేది. మీరేమంటారు?